నగర శివార్లలో తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా ఓ ముఠా చోరీలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ గ్యాంగ్ సిటీలో రెక్కీలు నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్. నగరవాసులు ఎవరైనా గ్రామాలకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్ చేస్తారంటున్న డీసీపీ ప్రవీణ్ కుమార్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు అటు చెడ్డీ గ్యాంగ్, చుడిదార్ గ్యాంగ్ ఇలాంటి గ్యాంగ్స్ని చూసాము. మరొక గ్యాంగ్ తార్ గ్యాంగ్ అనేది శివారు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు హల్చల్ చేస్తుంది. అసలు ఈ తార్ గ్యాంగ్ సంబంధించి ఏ విధంగా దీన్ని నోటీస్ చేశారు అనేది మాట్లాడేందుకు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తార్ గ్యాంగ్ సంబంధించి వీళ్ళ కదలికలు ఎట్లుంటాయి, శివారు ప్రాంతాలకు సంబంధించి మీరు ఎక్కడ నోటీస్ చేశారు? మనకు ఈ గుల్మోహర్ అపార్ట్మెంట్ హయత్ నగర్ పరిధిలో జరిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన దొంగతనాల అటెంప్ట్ను మనం పరిశీలించినప్పుడు మనకు బయట నుండి వచ్చి చేసినట్టుగా మనం అనుమానించడం జరిగింది. క్రైమ్స్ మనము సిపి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి కొన్ని క్లూస్ టీమ్ అనలిటికల్ చెక్కింగ్స్లో ఇది బయట గ్యాంగ్స్ చేయటం జరిగిందని, తర్వాత ఇతర క్రైమ్స్ తోటి పోల్చి చూసి వాటికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఇతర అన్నిటిని చూసినప్పుడు మధ్యప్రదేశ్కు చెందినటువంటి తారుకు సంబంధించినటువంటి గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులు చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు రావటం జరిగింది. అయితే వీరు డే టైంలో ఎక్కడైతే ముందు రోజు రెక్కీ నిర్వహించి ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటిని టార్గెట్గా గేటెడ్ కమ్యూనిటీస్ పరిధిలో ఉన్నటువంటి హౌసెస్ను వాళ్ళు టార్గెట్ చేయటం జరిగింది. మన దగ్గర ఒకే ఒక కేసు మనకు గుల్మోహర్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో అయితే మనకు పెద్దగా ఆర్టికల్స్ అయితే పోలేదు, కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ క్రైమ్ స్టైల్ ఎట్లుంటుంది? ఎందుకంటే మనం చూసాం ఆయిల్ పూసుకొని కొన్ని గ్యాంగ్స్ ఈ విధంగా అఫెన్సెస్కి పాల్పడుతుంటారు. అంటే ఈ తార్ గ్యాంగ్ క్రైమ్ స్టైల్ ఎట్లుంటుంది? అసలుగా వీరు ఇట్లాంటిది నార్మల్ దొంగల్లాగానే ఉంటారు. బట్ వీళ్ళు కేవలం లాక్డ్ హౌసెస్ కమ్యూనిటీస్లో చెక్ చేసుకొని కమ్యూనిటీకి సంబంధించి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫెన్సింగ్ను కట్ చేసుకొని గోడ దూకేసి వచ్చి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయటం జరుగుతుంది. గతంలో వరంగల్లో కూడా చేయటం జరిగింది, వేరియస్ ఇతర ప్రాంతాలలో కూడా చేశారు. సేమ్ మన దగ్గర కూడా గుల్మోహర్లో చేయటం జరిగింది, బట్ వాళ్ళు ఏమీ సక్సెస్ కాలేదు అందులో. సో దట్ కాబట్టి ఇంకా ప్రజలందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీసులందరూ కూడా వారి టీమ్స్ వాళ్ళని పట్టుకోవడం కోసం 100% ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఏమైనా సస్పీషియస్గా నోటీస్ చేస్తే తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం. వీళ్ళు ఎట్లా కేవలం దొంగతనాలు చేస్తుంటారా, లేకపోతే మరణాయుధాలు ఏమైనా క్యారీ చేస్తూ హత్యలు ఇలాంటివి కూడా ఈ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు పాల్పడుతుంటారు? అలాంటివి మనకి ఇంతవరకు ఎలాంటివి నోటీస్లో రాలేదు. కాబట్టి ప్రజలు కూడా ఎవరు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీకు ఏమన్నా చిన్న అనుమానం వచ్చినా ఇమీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు రెస్పాన్స్ అయ్యి వాటిని యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, కానీ కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జాగ్రత్తలు అంటున్నారు. మెయిన్ ఎల్బీనగర్ జోన్ సంబంధించి శివారు ప్రాంతాలు ఎక్కువ కూడా ఉంటాయి. సో ఇక్కడనే ఈ గ్యాంగ్స్ కూడా ఎక్కువ ఇలాంటి అఫెన్సెస్కి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? ఎస్పెషల్లీ లాక్డ్ హౌసెస్కు సంబంధించి ఎవరైతే మనము అక్కడ ఉండకుండా వేరే రిలేటివ్స్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళే టైంలో గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ సిస్టాన్ని ప్రాపర్గా వారు ఒకసారి రివ్యూ చేసుకొని వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉండొచ్చు. తర్వాత ఇతర ప్రాంతాలలో కూడా వాళ్ళు నైట్ టైంలో ఒకసారి గస్తీ తిరగటం అనేది చూడండి. కనీసము జనరల్గా మనం లాక్డ్ హౌసెస్ వాళ్ళు ప్రతిదీ ఇంటింటికి వచ్చి చెక్ చేయకపోవచ్చు. నైట్ అవర్స్లో మనము ఇలా చూడటంతో ఇంట్లు మొత్తం డార్క్గా ఉంటే తెల్లారి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సేమ్ డే అని చెప్పేసి వారు ఒక అంచనాకు వచ్చే అవసరం ఉంది. కనీసము మనం ఒక అవుట్ సైడ్ ఒక లైట్ అన్న వేసి పెట్టడం ద్వారా ఈ దొంగల బారి నుండి మనం లాక్డ్ హౌసెస్ కాదు అని చెప్పేసి మనం కూడా వాళ్ళని కొంత డైవర్షన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ అక్కడి నుండి ఏదైనా కొంతకాలం పాటు బయటకు పోతున్న క్రమంలో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కన్సర్న్ సెక్టర్ ఎస్ఐకో లేకపోతే ఆ పెట్రో కార్ వాళ్ళకో చెప్తే మీ ఇల్లును ఒకసారి నైట్ టైంలో ఒకసారి విజిట్ చేసేసి మనకు ప్రాపర్ సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయాలి. ఏదైనా అనుమానితులు కానీ లేకపోతే అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా కనపడితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటాము. ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే భరోసా మాత్రం పోలీసులు ఇస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.